అది రాత్రి సమయం. అలోక్ తన స్నేహితుడు నితిన్తో పాటు జపాన్ హోటల్లో ఉంటాడు. నితిన్ బెడ్ మీద పడుకుని నిద్రపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కాని అలోక్ ఎక్కడికో వెళ్లడానికి రెడీ అవుతూ ఉంటాడు. రాత్రి 1 గంట అయింది అలోక్. ఎంత రాత్రి వేళ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఏం లేదు, రేపు ఎలాగో మనం ఇండియాకి తిరిగి వెళ్ళిపోతున్నాం కదా. ఈ వారం రోజులు కూడా మనకి బిజినెస్ ట్రిప్తోనే సరిపోయింది. నువ్వు ఇప్పుడేదో జపాన్ మొదటిసారిగా వచ్చినట్టు మాట్లాడుతున్నావేంటి? మనిద్దరం మన బిజినెస్ గురించి జపాన్ ఎన్నోసార్లు వచ్చాం కదా. నాకు తెలుసు నువ్వు ఇలాగే బోరింగ్గా మాట్లాడతావని. అందుకనే నేను నిన్ను నాతో పాటు రమ్మంటం లేదు. ఒకవేళ నేను నిన్ను అడిగినా నువ్వు రాననే అనేవాడివి. అర్ధరాత్రి అవుతుంది, చలి వణికించేస్తుంది. నాకేమన్నా పిచ్చుకొక్క కడిసిందనుకున్నావా? నేను ఇంత రాత్రి వేళ జపాన్ రోడ్ల మీద తిరగడానికి? ఎవరూ లేని ఆ రోడ్లపైన చాలా మంచి ఇండియన్ కెఫే కూడా ఒకటుంది. నేను అక్కడికే వెళ్తున్నాను. ఇలా చూడు, ఇది మన దేశం కాదు, ఇది పరాయి దేశం. ఇంత రాత్రి వేళ ఒంటరిగా వెళ్లడం చాలా అపాయకరం. నీకు చెప్పాను కదా, నువ్వేం టెన్షన్ పడకు, కాసేపట్లో తిరిగొచ్చేస్తానులే. ఆ మాట చెప్పి అలోక్ తన హోటల్లో నుంచి బయటికి వెళ్తాడు. హోటల్ చుట్టుపక్కలంతా చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. అలోక్ ఏ హోటల్లో అయితే ఉంటాడో ఆ హోటల్కి పక్కనే 1 కిలోమీటర్ దూరంలో ఒక ఇండియన్ కెఫే ఉంటుంది. అలోక్కి ఆ కెఫేలో కాఫీ చాలా నచ్చుతుంది. అలోక్ ఇంకా నితిన్ ఇద్దరు బిజినెస్ పార్ట్నర్స్. వాళ్ళు తమ బిజినెస్ గురించి జపాన్ వచ్చి వెళ్తూ ఉంటారు. ఇవాళ అలోక్కి నితిన్కి జపాన్లో ఆఖరి రోజు. ఇక రేపు ఉదయం 9 గంటల ఫ్లైట్కి వాళ్ళిద్దరూ ఇండియాకి తిరిగి వెళ్ళిపోతారు. అలోక్ అక్కడ రోడ్డు మీద టాక్సీ కోసం వెతుకుతూ ఉంటాడు. అప్పుడే అతనికి ఒక టాక్సీ కనిపిస్తుంది. ఆ టాక్సీ డ్రైవర్ కూడా ఒక ఇండియన్. ఎక్కడికి వెళ్ళాలి సార్? ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఇండియన్ కెఫే అని ఒక కెఫే ఉంది. నేను అక్కడికి వెళ్ళాలి. ఓకే, అలాగే సార్, కూర్చోండి. ఎలాగో నేను ఇంటికే వెళ్తున్నాను. నేను మిమ్మల్ని అక్కడ డ్రాప్ చేసి నేను ఇంటికి వెళ్ళిపోతాను. అలోక్ టాక్సీలో కూర్చుంటాడు. కాసేపటి తర్వాత టాక్సీ అతను అలోక్ని ఇండియన్ కెఫే దగ్గర డ్రాప్ చేస్తాడు. ఆ తర్వాత అలోక్ వైపు దీర్ఘంగా చూస్తూ ఇలా అంటాడు. ఒక మాట చెప్పనా సార్? తప్పుగా అనుకోరు కదా? అరే బ్రో, నువ్వు మా దేశపు మనిషి బ్రో. నా దేశానికి చెందిన వాళ్ళు ఏం చెప్పినా కూడా నేను ఖచ్చితంగా తప్పుగా అనుకోనులే. రాత్రి 1 గంట అయింది సార్. తిరిగి వెళ్ళడానికి మీకు టాక్సీ దొరకపోవచ్చు. మీరు ఒంటరిగా ఉన్నారు సార్. అందుకని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, మీరు ఒంటరిగా హోటల్కి వెళ్ళకండి సార్. ఆ మాట చెప్పి టాక్సీ అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆలోక్ టాక్సీ అతని మాటల్ని ఏమాత్రం పట్టించుకోడు. అతను కేఫే లోపలికి వెళ్తాడు. అక్కడ సుమారు అరగంట వరకు కూర్చుంటాడు. అరగంట తర్వాత తనకి నిద్రొస్తుంది. ఆలోక్ కేఫే బయటికి వెళ్తాడు. కాని తను చూసినప్పుడు అక్కడ ఎటువంటి టాక్సీ కూడా కనిపించలేదు. టాక్సీ కోసం ఎదురు చూస్తూ కూర్చుంటే తెల్లవారి వరకు నేను ఇక్కడే ఉండాల్సి వస్తుంది. నడుచుకుంటూ వెళ్ళిపోతాను. ఆ మాట చెప్పి ఆలోక్ హోటల్ వైపు నడుచుకుంటూ వెళ్తాడు. ఆలోక్ వీధి వరకు చేరుకునేసరికి తనకక్కడ ఒక జపానీ అందమైన అమ్మాయి గౌన్ వేసుకుని అక్కడ ఉంటుంది. ఆ అమ్మాయి తన మొహానికి మాస్క్ వేసుకుని ఉంటుంది. అంత రాత్రి వేళ ఆ అమ్మాయిని చూసి ఆలోక్ పూర్తిగా ఆశ్చర్యపోతాడు. అతను నెమ్మదిగా అడుగులు వేస్తూ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తాడు. ఆ అమ్మాయి ఆలోక్ని చాలా రహస్యమయంగా చూస్తుంది. ఎవరు నువ్వు? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అరే, నీకు తెలుగు చాలా బాగా వచ్చే. కానీ మీరు ఇండియన్ కాదు కదా? నేను అన్ని దేశాల భాషలని మాట్లాడగలను. నిజం చెప్పనా, నువ్వు నాకు సాయం చేయడం కోసం నా దగ్గరకొచ్చావా? మీరు అడుగుతున్నారు కాబట్టి నేను మీకు అబద్ధం చెప్పను. నేను మీ అంత అందమైన అమ్మాయిని నా జీవితంలో చూడలేదు. నువ్వు నా మొహం కూడా సరిగ్గా చూడలేదు. నేను నా మొహానికి మాస్క్ వేసుకున్నాను. మీ కళ్ళు చాలా మాట్లాడుతున్నాయి. అంటే మీరు కళ్లతోనే అంచనా వేశారన్నమాట నేను ఎంత అందంగా ఉంటానో. ఒకవేళ నేను నా మాస్కుని తీశాను అంటే అప్పుడు మీరు నా అందాన్ని మెచ్చుకుంటారా? నాకు అందాన్ని మెచ్చుకోవడం అంటే ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేను. ఆలోక్ మాటలు విని ఆ అమ్మాయి ఆలోక్ వైపు చాలా దీర్ఘంగా చూస్తుంది. ఉన్నట్టుండి ఆ అమ్మాయి తన మొహం మీద నుండి మాస్క్ తీస్తుంది.
ఆ అమ్మాయి భయంకరమైన మొహం చూసి ఆలోక్ భయంతో చాలా గట్టిగా అరుస్తాడు. మరుసటి రోజు పోలీసులకి అలోక్ శవం అదే వీధి చివర కనిపిస్తుంది. ఆలోక్ స్నేహితుడు నితిన్ అప్పుడు కూడా నమ్మలేకపోతాడు తన స్నేహితుడు ఇక ప్రాణాలతో లేడు అని. కొన్ని గవర్నమెంట్ ఫార్మాలిటీస్ ని పూర్తి చేసుకుని అతను తన స్నేహితుడి శవాన్ని ఇండియాకి తీసుకువెళ్తాడు. ఆలోక్ కుటుంబ సభ్యులు ఎంతో బాధతో ఆలోక్కి అంతిమ సంస్కారాలు చేస్తారు. కాని ఆ సంఘటన జరిగిన 5 నెలల తర్వాత కూడా ఆలోక్ తమ్ముడు రాహుల్ తన అన్నయ్య చావుని నమ్మలేకపోతాడు. తన ఇద్దరు స్నేహితులు అంజు ఇంకా అర్జున్ రాహుల్కి నచ్చచెప్పి అలసిపోతారు. ఇక చాలా ఆపు రాహుల్, మీ అన్నయ్య చావు ఒక యాక్సిడెంట్. ఎంతకాలమని గుర్తు చేసుకుంటూ ఉంటావు? నా మనసు ఒప్పుకోవడం లేదు అర్జున్. అన్నయ్య నన్ను ఎంతో ప్రేమించేవాడు. ఏ రోజైతే తను చనిపోయాడో ఆ మరుసటి రోజే తన ఇంటికి రావాల్సింది. ఇప్పుడీ మాటల వల్ల ఏంటి ప్రయోజనం రాహుల్? నాకు ఆలోచిస్తూ ఉంటే కోపం వస్తుంది. అన్నయ్య శవం చాలా భయంకరమైన పరిస్థితుల్లో జపాన్ రోడ్లపైన దొరికిందట. దాని గురించి పోలీసులు కూడా ఎంక్వైరీ చేయలేదట. రాహుల్, జపాన్ పోలీసులు చేతకాని వాళ్ళు కాదు కదా, వాళ్ళు ఎంక్వైరీ చేయలేదంటే దానికి ఓ కారణం ఉంటుంది కదా. అరే, నువ్వు ఎందుకు ఎక్కువగా ఆలోచిస్తున్నావు? నేను నిర్ణయించుకున్నాను, నేను రేపు జపాన్కి వెళ్తాను. నేను మా అన్నయ్య చావు వెనక ఉన్న రహస్యం తెలుసుకోవడానికి. ఎవరైతే మా అన్నయ్యని హత్య చేశారో వాళ్ళని నేను జైలుకు పంపించే తీరుతాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? జపాన్ మన కంట్రీ కాదు. నేను మా అన్నయ్యని చంపిన హంతకుల్ని పట్టుకోవాలి. ఇక దానికోసం నేను ఏం చేయడానికైనా సిద్ధం. సరే రాహుల్, మేమిద్దరం నిన్ను ఒంటరిగా వెళ్ళనివ్వం. మేం కూడా నీతో పాటు వస్తాం. మరుసటి రోజు రాహుల్ అర్జున్ అంజుని తీసుకొని మొదటి ఫ్లైట్కే జపాన్కి వెళ్లిపోతాడు. జపాన్ వెళ్ళాక రాహుల్ ఉండటానికి అదే హోటల్ని ఎంపిక చేసుకుంటాడు, తన అన్నయ్య ఆలోక్ ఉన్న హోటల్ని. రాహుల్, మనం జపాన్ అయితే వచ్చేశాము, కానీ ఏ రూంలో మనం ఉన్నామో అదే రూంలో అలోక్ ఇంకా నితిన్ ఉన్నారు. కానీ ఇప్పుడు తర్వాత ఏం చెయ్యాలి? నువ్వు ఎలా తెలుసుకుంటావు మీ అన్నయ్య చావు రహస్యమయ పరిస్థితుల్లో ఎలా జరిగింది అని? ఇవాళ రాత్రి మనం అదే చోటుకి వెళ్దాం. మా అన్నయ్య ఎక్కడైతే చనిపోయాడో అదే చోటుకి. నాకు పూర్తి నమ్మకం ఉంది మనకి ఏదో ఒక క్లూ దొరుకుతుందని. రాత్రి 8 గంటల తర్వాత రాహుల్, అంజు ఇంకా అర్జున్ జపాన్ వీధుల్లో తిరగడం మొదలు పెడతారు. రాహుల్ ఏ వ్యక్తినైనా సరే 5 నెలల క్రితం తన అన్నయ్య హత్య గురించి ఏవైనా అడిగితే ఆ వ్యక్తి వెంటనే భయంతో సమాధానం చెప్పకుండానే అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. వాళ్లందరూ అలా భయపడ్డం చూసి అర్జున్కి చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అర్జున్ రాహుల్ వైపు చూసి ఇలా అంటాడు, నాకు అర్థం కాని విషయం ఏమిటంటే ఇక్కడ వాళ్ళందరూ మీ అన్నయ్య మరణం గురించి వినగానే ఎందుకు భయపడుతున్నారు? ఎవరూ కూడా ఎందుకు సమాధానం చెప్పడం లేదు? నాకేదో జరుగుతుందనిపిస్తుంది. నాకు కూడా అలాగే అనిపిస్తోంది రాహుల్. నేను ఇక్కడి పోలీసుల్ని కూడా మీ అన్నయ్య గురించి కనుక్కున్నాను, కానీ వాళ్లు కూడా ఏమీ చెప్పడానికి సిద్ధంగా లేరు. రాత్రి చీకట్లో రాహుల్ ఆ చోటుని దీర్ఘంగా చూస్తాడు. తన అన్నయ్య శవం 5 నెలల క్రితం జపాన్ పోలీసులకు దొరికిన చోటుని. నా ఉద్దేశం ప్రకారం మనం ఇండియాకి తిరిగి వెళ్ళిపోవాలి. నువ్వు మీ అన్నయ్య చావుని మర్చిపో. నాకర్థం కావడం లేదు, అసలు ఇక్కడ వాళ్ళందరూ ఏదైనా చెప్పడానికి ఎందుకు భయపడుతున్నారు? రాహుల్ ఆ మాట అంటాడో లేదో అంతలో వాళ్ల ముగ్గురు చెవులకు ఒక ముసలావిడ గొంతు వినిపిస్తుంది. మీకు ఇక్కడ ఎవరూ ఏవీ చెప్పరు. ఒకవేళ మీరు ప్రాణాలతో ఉండాలని అనుకుంటే వెంటనే మీ దేశానికి తిరిగి వెళ్ళిపోండి. వాళ్లు ముగ్గురు చూసేసరికి ఒక ముసలి జపానీ ఆవిడ వయసు సుమారు 80 ఏళ్ల వరకు ఉండొచ్చు. ఆవిడ వాళ్లని ఎంతో విచిత్రంగా చూస్తుంది. మీకు తెలుగు కూడా వచ్చా? అవును, నాకు తెలుగు వచ్చు. ఎందుకంటే ఇక్కడికి చాలా మంది భారతీయులు వచ్చి వెళ్తూ ఉంటారు. నేను నా యవ్వనంలో గైడ్గా పనిచేశాను. 5 నెలల క్రితం మా అన్నయ్య శవం ఇదే చోటు దొరికింది. నాకు అంతా తెలుసు. ఇక్కడ ఎవరూ కూడా నీకు దీని గురించి ఏ సమాధానమూ చెప్పరు. కానీ ఎందుకు? ఎందుకంటే అందరూ తనకి భయపడతారు. ఇంతవరకు ఎవరెవరైతే తనని చూశారో వాళ్ళు ప్రాణాలతో బయటపడలేదు. ఎవరు ప్రాణాలతో ఉన్నారో వాళ్ళు చెప్పడానికి ధైర్యం చెయ్యట్లేదు.
మీరు ఏమంటున్నారో నాకు అసలు అర్థం కావడం లేదు. ఏళ్ల క్రితం మా జపాన్లో కుచిసాకే ఓనా అనే ఒక ఎంతో అందమైన అమ్మాయి నివసించేది. అందరూ అనేవారు తన భర్త తనని ఎప్పుడూ కూడా అనుమానిస్తూ ఉండేవాడు అని. నెమ్మదిగా అతని అనుమానం ఎంత ఎక్కువయ్యిందంటే అతను కుచిసాకి ఓనా అందాన్ని పూర్తిగా నాశనం చేశాడు. అతను కత్తితో తన ముఖాన్ని చీల్చేశాడు. ఎక్కువ రక్తం పోవడం వల్ల కుచిసాకి ఓనా చనిపోయింది. కాని తను చనిపోయి కూడా బతికే ఉంది. ఇవాళ్టికి మాస్క్ వేసుకొని అదే కత్తి తీసుకొని జపాన్ వీధుల్లో తిరుగుతూ ఉంటుంది. ఎవరైనా పిల్లాడు లేక యవనంలో ఉన్న వ్యక్తి తనకి కనిపిస్తే తను మాస్క్ తీసి వాళ్ళని అడుగుతుంది తను అందంగా ఉందా లేదా అని. ఒకవేళ ఆ వ్యక్తి అవును అంటే తను అక్కడే ఆ కత్తి తీసుకొని అతని ముఖాన్ని తన ముఖంలా మార్చేస్తుంది. అతను చనిపోతాడు. ఒకవేళ కాదని అన్నారంటే తను వాళ్ళని వెంటనే చంపేస్తుంది. రెండు పరిస్థితుల్లోనూ చావైతే ఖాయం. అంటే మీరేం చెప్పాలనుకుంటున్నారు? మా అన్నయ్యనే ఆవిడే చంపేసిందనా? చనిపోయిన ఆ స్త్రీనా? అవును. ఎందుకంటే నువ్వు ఎక్కడైతే నిలబడి ఉన్నావో కుచిసాకి ఓనా అదే ఇంట్లో ఉండేది. ఆ ముసలావిడ ఆ మాట చెప్తుందో లేదో ఉన్నట్టుండి అక్కడ చలి పెరుగుతుంది. గాలులు వీచడం మొదలవుతాయి. ఆ ముసలావిడక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. నాకు ఆ ముసలావిడ మాటలు నిజమని అనిపిస్తున్నాయి. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది. నేను ఈ పిచ్చి మాటల్ని అస్సలు నమ్మను. రాహుల్ ఆ మాట అంటాడో లేదో అంతలో ఆ ఇంట్లో నుంచి ఎంతో అందమైన అమ్మాయి గౌన్ వేసుకుని నెమ్మదిగా నడుస్తూ వాళ్ల ముగ్గురు దగ్గరికి వస్తుంది. అర్జున్ ఆమె కళ్లను చూసి సమ్మోహితుడవుతాడు. ఆ అందమైన స్త్రీ ఎంతో దీర్ఘంగా వాళ్ల ముగ్గురు వైపు చూస్తుంది. ఉన్నట్టుండి ఆ అందమైన అమ్మాయి మాస్కును తీస్తుంది. మాస్క్ తీయగానే వాళ్ళు ముగ్గురు కూడా చాలా గట్టిగా అరుస్తారు. ఆ అమ్మాయి నోరు రెండు వైపులా కూడా పూర్తిగా చీరిపోయి ఉంటుంది. ఉన్నట్టుండి ఆమె చాలా భయంకరంగా గట్టిగా నవ్వుతూ వాళ్ల వైపు చూసి మీ ముగ్గురికి నేను ఎలా అనిపిస్తున్నానో? తన మాటలు విని వాళ్ళు ముగ్గురు అక్కడ్నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తారు. వాళ్ల ముగ్గురు కాళ్లను ఎవరో గట్టిగా పట్టుకుని ఆపుతున్నట్టు వాళ్లకనిపిస్తుంది. మీరు ముగ్గురు పారిపోలేరు. నేను ఎలా ఉన్నాను అని చెప్పేంత వరకు ఇక్కడ్నుంచి వెళ్లలేరు. నేను అందంగా ఉన్నానా? నువ్వు అందంగా ఉన్నావు, చాలా అందంగా ఉన్నావు. నిజంగానా? అయితే నువ్వు కూడా నాలాగే ఉండాలి కదా. ఆ మాట చెప్పి ఆ భయంకరమైన స్త్రీ తన చేతిలో ఉన్న కత్తెరతో అర్జున్ నోటిని రెండు వైపులా చీరేస్తుంది. అర్జున్ తల్లడిల్లుతూ చనిపోతాడు. మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళనివ్వు ప్లీజ్. మేము ఎవరికి ఏమీ చెప్పము. ముందు నువ్వు చెప్పు, నా మొహం నీకు ఎలా అనిపించింది? నీ మొహం చాలా అందంగా ఉంది, కానీ నీ మొహంలోని సగభాగం చాలా భయంకరంగా ఉంది. అంజు ఆ మాట అనిందో లేదో ఆ భయంకరమైన స్త్రీకి కోపం వచ్చి ఆ కత్తెరతో అంజు తలను నరికేస్తుంది. అంజు పడిపోతుంది. రాహుల్ భయంతో వణికిపోతూ ఇలా అంటాడు, నువ్వే మా అన్నయ్యని చంపావు కదా, ఎవరు నువ్వు? నువ్వు అందరినీ ఎందుకు చంపుతున్నావు? కాని ఆ భయంకరమైన స్త్రీ రాహుల్ మాటలకి జవాబు చెప్పలేదు. నాకు చెప్పు, నేను నీకు అందంగా కనిపిస్తున్నానా లేదా? లేదు, నువ్వు కురూపిలా ఉన్నావు. నీలాంటి భయంకరమైన స్త్రీ ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండదు. నేను నమ్మలేకపోతున్నాను. ఒకసారి నీ మొహాన్ని నువ్వు అద్దంలో చూసుకో. రాహుల్ ఆ మాట అంటాడో లేదో అంతలో ఆ స్త్రీ తన కత్తెరతో రాహుల్ కడుపులో పొడుస్తుంది. మరుసటి రోజు జపాన్ పోలీసులకు వాళ్ల ముగ్గురు శవాలు అక్కడే దొరుకుతాయి. అదే ముసలావిడ జపాన్ పోలీసులకు చెప్తుంది, నేను వీళ్ల ముగ్గురిని హెచ్చరించాను. ఇది కుచిసాకి ఓనా ప్రదేశమని. కాని వీళ్ళు ఈ కాలపు పిల్లలు కదా. వీళ్ళని వీళ్ల చావు ఇక్కడికి లాక్కొచ్చింది.
వాళ్ళ ముగ్గురి శవాలను పోస్ట్మార్టం చేయించి వాళ్ళ శవాలని ఇండియాకి పంపించడం జరుగుతుంది. ఇప్పటికీ జపాన్ వీధుల్లో కుచిసాకి ఓనా గురించి అందరూ భయపడుతూ ఉంటారు.